తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్తో భేటీ కానున్నారు. టోనీ బ్లెయర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై చర్చించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజధాని ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్తో భేటీ కానున్నారు. టోనీ బ్లెయర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్తో భేటీ కానున్నారు. టోనీ బ్లెయర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి అప్డేట్స్. శీల ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏదైతే సత్వానీలో గోదావరి బలకచెర్ల పవర్ ప్లాంట్ ప్రొజెక్టులో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్తారు. రేపు ఎల్లుండి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించున్నారు. ప్రధానంగా ఢిల్లీలో ఏదైతే ఏసీసీ నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా కలిశారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, పెళ్లి సమస్యలకు సంబంధించిన వాటిపైన కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే రిటర్న్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ తో కూడా ఆయన భేటీ అవుతారు. టోనీ బ్లెయర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధితో కూడా భేటీ అయి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల అంశాలపైన కూడా ఆయన చర్చిస్తారు. మొత్తంగా 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఢిల్లీ నిర్వహిస్తారు. ప్రధానంగా ఏఐసీసీ నేతలు కావచ్చు, కేంద్ర మంత్రులకు సంబంధించి కావచ్చు, పెట్టుబడుల కేంద్రంగా ఆయన పర్యటనబోతుంది. ప్రధానంగా చూస్తున్న రాష్ట్రానికి సంబంధించి అయితే గోదావరి బనకచెర్ల విషయంలోనే హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా కలిసి ప్రాజెక్టు సంబంధించినటువంటి దానిపైన కూడా కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. సో ఈసారి రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి ప్రధానంగా కీలక సమావేశంతో పాటు పెట్టుబడి లక్ష్యంగా ఆయన ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. రైట్, సీఎంతో పాటు ఎవరెవరు వెళ్ళనున్నారు? సీఎంతో పాటు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏదైతే పెట్టుబడుల సంబంధించి మనం చూసాం, గత ఆగస్టులో కావచ్చు, జనవరిలో కావచ్చు, దావోస్ పర్యటన కావచ్చు, సింగపూర్ పర్యటన కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ప్రకటించుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా పెట్టుబడుల లక్ష్యానికి సంబంధించి ఈసారి ఢిల్లీ వేదికగా ఆయన పలు కీలకమైనటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ పరంగా కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కలిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తోటి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరొక బృందం కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ భేటీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? మనం చూస్తున్నాం, ఏదైతే ప్రతి బడ్జెట్ లో కూడా తెలంగాణ సంబంధించి నిధుల కేటాయింపులో చాలా ప్రసక్తం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ట్రిబుల్ కావచ్చు, అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, మెట్రో విస్తరణ సంబంధించిన అంశంలో కూడా కేంద్రం నుంచి సపోర్ట్ రావట్లేనటువంటి ఒక నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి సీఎం సంబంధించి మెట్రో విస్తరణ కావచ్చు, ట్రిబుల్ సంబంధించిన అంశం కావచ్చు, అలాగే ఫ్యూచర్ సిటీ ఇంకా ఐటీ సెక్టర్ సంబంధించిన విషయంలో కూడా కేంద్రం నుంచి నిధుల విషయంలోనే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. సో ఈ కేంద్రంగానే రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించడం. ఈ భేటీ వల్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒకవైపు పార్టీ పరంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలకు సంబంధించి వేగంగా పావులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ విషయంలో కేంద్రం నుంచి మొండి చేయి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు,
జలవనరుల శాఖ మంత్రి కావచ్చు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు. సో ఈ శాఖలకు సంబంధించిన మంత్రులు కలిసి హైదరాబాద్ తో పాటు తెలంగాణతో కూడా నిధులకు సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన సమావేశం జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆయన బృందం ఢిల్లీకి వెళ్తుంది. రేపు ఎల్లుండి చాలా కీలకమైనటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. రైట్ థ్యాంక్ యూ అశోక్.